गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। शील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథా సుధలోకి. మనము ఈరోజు కృష్ణ బలరాములు బృందావన వాసులని కలుసుకుంటాం. సుఖదేవ గోస్వామి చెప్పేటటువంటి ఈ కథల్లో సీక్వెన్స్ ఏదైతే ఆర్డర్ ఉందో అది తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. తను పరీక్షిత్ మహారాజు దగ్గర సమయం తక్కువ ఉన్నందువల్ల, తర్వాత ఆయన లోపల ఉప్పొంగేటటువంటి భావ ఆవేశాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి మనం కూడా మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతూ అలానే వెళ్తూ వేరే చెప్పేస్తాం, తర్వాత మళ్ళీ వెనకకు వచ్చి ముందు కథను చెప్తాం. అవునా కథ ముందు జరిగిన విషయాన్ని చెప్తాం. అలానే పరీక్షిత్ మహారాజ్ కూడా అక్కడక్కడ కొన్ని కథలని పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి కొన్ని కథలని అలా వెనక ముందు వెనకగా అతను చెప్తూ ఉన్నారనమాట. అంతకుముందు మనము కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, శిశుపాలుడు సంహారమైంది, దంతవక్రుడు అయిన తర్వాత మధ్యలో ఛాన్స్ చూసుకొని కృష్ణ ఏం చేశాడు, బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి వెళ్ళి అక్కడ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి చేర్చేశాడు. ఆ విషయాన్ని మనము చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ బృందావన వాసులని కలుసుకోవడం ఏంటి అంటే ఇది ఇప్పుడు జరిగేటటువంటి కథలో సీక్వెన్స్ కాదనమాట. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎప్పుడు ఇది రాజసూయ యజ్ఞం కంటే ముందు, కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు జరిగినటువంటి స్టోరీ అనమాట. అప్పుడు ఆ రోజుల్లో ఒకసారి ఒక సంవత్సరము సూర్యగ్రహణం వచ్చిందంట. ఆ సూర్యగ్రహణం రోజు ఈ యదువంశీయులు, వృష్ణివంశీయులు, భోజక, అందక వీళ్ళందరూ కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ సూర్యగ్రహణాన్ని సెలబ్రేట్ చేయాలి అనేసి అనుకున్నారనమాట. మరి ఈ కురుక్షేత్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు అక్కడ ఈ సూర్యగ్రహణాన్ని వాళ్ళందరూ సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారంటే, ఈ కురుక్షేత్రం మనం భగవద్గీతలో చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం. కురుక్షేత్రం ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలో అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. అది పరమ పవిత్రమైనటువంటి స్థలం అన్నమాట. ఆ స్థలంలో ఇంతకుముందు యదువంశీయుల యొక్క పూర్వీకులు చాలామంది అక్కడ తపస్సు చేశారు. దానికంటే ముందు సాక్షాత్ దేవాది దేవుడి యొక్క శక్తావయస అవతారమైనటువంటి పరశురాముల వారు కూడా అక్కడ యజ్ఞాన్ని, తపస్సుని ఆచరించారనమాట. ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి క్షత్రియులందరినీ 21 మారు తను సంహరిస్తారో ఆ రాజుల యొక్క రక్తంతో అక్కడ పంచకుండాలని ఏర్పాటు చేస్తాడనమాట పరశురాముడు. అందుకనే దాన్ని సమంత పంచకము అనేసి అంటారనమాట. ఆ స్థలంలో మరి ఇదంతా జరిగిన తర్వాత, ఈ సంగారం అంతా జరిగిన తర్వాత పరశురాముల వారు తను కూడా ప్రాయశ్చిత్తంగా ఏదో చెయ్యాలి అని చెప్పేసి తను అక్కడే ఉండి తపస్సు చేస్తారు. ఆ కురుక్షేత్రంలో కూర్చొని తపస్సు చేస్తారు. అక్కడ ఒక గొప్ప యజ్ఞం కూడా చేస్తారనమాట. అలాంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం. మరి ఈ పరమ పవిత్ర స్థలమైనటువంటి ఈ కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఈ సమంత పంచకంలో స్నానం చేసి ఈ గ్రహణాన్ని ఆచరించాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. ఈ బోధక, అందక, తర్వాత యదు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మరి ఎలా వస్తున్నారంట, సకుటుంబ సపరివార సమేతంగా
వస్తున్నారు. కృష్ణుడి యొక్క కుటుంబం అంటే ఏంటి, చిన్నదా? ఆయనకున్నటువంటి 16,000 మంది భార్యలు, ఆ భార్యలతో కలిగినటువంటి పుత్రులు పౌత్రులు అందరూ కూడా వస్తున్నారు, ద్వారకా నుంచి కురుక్షేత్రానికి వస్తున్నారు. మరి ఈ యదువంశ చంద్రుడైనటువంటి కృష్ణుడు కురుక్షేత్రానికి వస్తున్నాడన్న విషయం తెలుసుకొని ప్రపంచంలో నలుమూలలు ఉన్నటువంటి అందరూ రాజులు కూడా కృష్ణుడి దర్శనం చేసుకోవడం కోసంగాను అందరూ కూడా వస్తున్నారన్నమాట. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సకల రాజులు అక్కడ ఉన్నారనమాట. సో అక్కడ ఉన్నటువంటి రాజుల్లో తర్వాత ఈ కురువంశీయులు కూడా అక్కడ ఉన్నారు, ద్రోణ భీష్ములు కూడా ఉన్నారనమాట. అందుకే ఈ కథ కురుక్షేత్ర యుద్ధము రాజసూయ యజ్ఞము కంటే ముందు జరిగినటువంటిది అనేసి నిర్ధారణ అవుతుందన్నమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా అక్కడ సమంత పంచకంలో స్నానం చేసి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని ఈ గ్రహణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నారనమాట. గ్రహణము అంటే ఏంటి, గ్రహణ సమయంలో ఎక్కువగా భగవంతుని కీర్తించాలి, ఎక్కువగా భగవంతుని ధ్యానించాలి, పుణ్యక్షేత్రంలో స్నానం చేయాలి. ఆ విధంగా గ్రహణము పట్టుకున్నప్పుడు స్నానం చేస్తారంట, మధ్యలో స్నానం చేస్తారంట, వదిలినప్పుడు స్నానం చేస్తారు, ఉపవాసం చేస్తారు, భగవంతుడి యొక్క కథలని కీర్తిస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ కూడా ఆనవాయితీ కురుక్షేత్రంలో సూర్యగ్రహణం రోజు అందరూ వెళ్ళి స్నానం చేసి అక్కడ కూర్చొని భగవంతుడి యొక్క నామాలని జపం చేస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ కూడా కురుక్షేత్రంలో ఆ సమంత పంచకాలని అక్కడ స్నానం చేయడానికి అందరూ వెళ్తూ ఉంటారనమాట. మరి అక్కడికి ఈ అందరూ వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే అక్కడ స్నానం చేశారు, వాళ్ళు ఉపవాసం చేశారు. ఎప్పుడైతే ఈ గ్రహణం వదులుతుందో వదిలిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని కృష్ణుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటారనమాట. పర్మిషన్ తీసుకొని అందరు ఈ వృష్ణివంశ భోజవంశ వీళ్ళందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే దీనికంటే ముందు సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట, ఈ ద్వారకా నుంచి ఎప్పుడైతే కృష్ణుడు వస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా వస్తున్నారో, సకుటుంబ సపరివారంగా ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు వచ్చేటటువంటి ఊరేగింపు పరమ దివ్యంగా ఉందంట. అసలు అది చూడడానికి ఎలా ఉంది అంటే గొప్ప శోభాయాత్రలాగా ఉందంట. అది స్వర్గంలో దేవతలందరూ వాళ్ళ విమానాలతో ప్రయాణిస్తూ ఉంటే ఆ స్వర్గంలో దేవతల యొక్క విమానాలు ఏ విధంగా దగదగామానంగా మెరిసిపోతూ ఉంటాయో అలా కృష్ణుడి వెళ్ళేటటువంటి ఊరేగింపులో వీళ్ళందరి యొక్క రథాలు, బంగారు రథాలన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయంట. దేవతాలోకంలో ఉన్నటువంటి విమానాలకి పోటీ పడుతున్నాయంట ఈ రథాలు. తర్వాత ఆ రథాలకు ఉన్నటువంటి గుర్రాలు లయబద్ధంగా నడుస్తూ ఉన్నాయంట. ఏనుగుల మీద సైనికులు ఉన్నారు, ఆ ఏనుగులు మేఘ గర్జనతో నడుస్తూ ఉన్నాయంట. తర్వాత విద్యాధరుల్లాంటి దళం ఉందంట, వాళ్ళందరూ సైనికులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. మరి వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, కృష్ణుడి యొక్క పట్టమహేషులు, 16,000 రాణులు, పుత్రులు, తర్వాత తండ్రులు, తాతలు, పిన తండ్రులు, తల్లులు, ఎంతమంది, వాళ్ళ కుటుంబం అంటే ఎంతమంది, వీళ్ళు కాకుండా ఇంకా భోజవంశము, తర్వాత అందక వంశము, వీళ్ళందరూ ఎంతమంది రాజులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారనమాట. వాళ్ళు వెళ్ళేటటువంటి ఊరేగింపు అసలు ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో కూడా తెలియదు, అంత గొప్ప ఊరేగింపు అనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా మంచి వస్త్రాలని ధరించి, బంగారు నగలని, మంచి పూమాలని ధరించి, దివ్య వస్త్రాలను వేసుకొని వాళ్ళందరూ పత్నులతో కలిసి వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే సాక్షాత్తు స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి దేవతల్లాగా వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారనమాట. సో మరి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి శ్రద్ధతో ఉపవాసం చేస్తూ ఉన్నారు. మరి జనరల్గా గ్రహణం రోజు ఇలా అక్కడికి వెళ్ళి ఇలాంటివన్నీ కార్యాలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి ఇలాంటి కార్యాలు చేస్తారు. మరి సాక్షాత్ కృష్ణుడే అక్కడికి రావాల్సిన అవసరం ఏముందంటే కృష్ణుడు మానవ రూపంలో తను లీలలు చేస్తున్నాడు కాబట్టి మానవులకి చూపించడానికి ఏదైతే చెయ్యాలో, ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో అన్నీ కూడా తను ఆచరించి చూపిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనమందరం కూడా గ్రహణ సమయంలో ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి తను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడికి వచ్చారు
వచ్చారు, వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. ఆ పంచక సమంతంలో స్నానం చేశారు. తర్వాత అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి పట్టు వస్త్రాలతో, బంగారు నగలతో, మంచి పుష్పగంధ మాలికలతో అలంకరించినటువంటి ఆవులని దానం చేశారంట. తర్వాత కృష్ణుడి దగ్గర పర్మిషన్ తీసుకొని విష్ణువంశీయులందరూ కూడా కలిసి భోజనం చేశారు. అక్కడ ఉన్నటువంటి వృక్షాల కింద కూర్చొని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారంటే మత్స్యదేశీయులు ఉన్నారు, ఊసీనరులు, కౌశికులు, విదుర్ధులు, కురువంశీయులు, సృంజేయులు, కాంబోజులు, కైకేయులు, మాతృలు, కుంతీయులు, అనర్థ కేరళ దేశం వాళ్ళు, మిత్రులు, బంధువులు, ఎంతో మంది రాజులు అక్కడికి యాదవులను చూడడానికి వచ్చారు. ఆ కృష్ణ బలరాముల యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట. వందలాది రాజులు మొత్తం విశ్వం నుంచి అందరూ కూడా వచ్చారనమాట. మరి వీళ్ళందరూ వస్తూ ఉంటే నంద మహారాజుకు ఇంకా బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అందరికీ కూడా కృష్ణుడు ఈ గ్రహణ సమయంలో కురుక్షేత్రానికి వస్తున్నాడు అన్న సందేశం వాళ్ళకి అందింది. వీళ్ళందరికీ కూడా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవాలని కుతూహలతో కృష్ణుడి దర్శనం కోసం వెళ్తూ ఉన్నారనమాట. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు? వాళ్ళు అక్కడ గ్రహణ సమయంలో స్నానం ఆచరించి ఉపవాసం చేసి కృష్ణుడు దర్శనం చేసుకుందామని వస్తున్నారు. ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట, ఈ బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు శుద్ధిపరచుకోవడానికి స్పెషల్గా గ్రహణ స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఉపవాసం చేయాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఎప్పుడూ పరమ పవిత్రుడైనటువంటి దేవాది దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టలేదు. కృష్ణుడిని వాళ్ళు తలుస్తూనే ఉన్నారు. వాళ్ళ హృదయాలు ఎప్పుడూ కృష్ణుడికి అంకితంగానే ఉన్నాయి, అర్పితంగానే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి పాపాలను దూరం చేసుకోవాలని ఇలాంటి పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏముందంట, ఒకటే, అక్కడికి వెళ్ళి కృష్ణుణ్ణి చూడాలి, కృష్ణునితో మాట్లాడాలి, కృష్ణుణ్ణి కలవాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బృందావనాన్ని వదిలిపెట్టి మథురాకి వెళ్ళాడో, మథురాన్ని వదిలిపెట్టి ద్వారకాకి వెళ్ళాడో, ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు కలిసిందే లేదు. మధ్యలో మథురాలో ఉన్నప్పుడు ఒకసారి ఉద్ధవుణ్ణి పంపిస్తాడు, తర్వాత ద్వారకాకి వెళ్ళాక ఒకసారి బలరాముల వారు వస్తారు. అంతేకాని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. కృష్ణుడికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, కృష్ణుడి యొక్క పిల్లలు కూడా ఉన్నారు. అంత పెద్దవాడు అంటే ఏజ్ చూస్తే మా అంటే 70-80 ఏళ్ళ వరకు వచ్చి ఉంటాడు. మరి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన పిల్లవాడిని ఇన్ని సంవత్సరాలు చూడలేదు. వాళ్ళ యొక్క విరహ వేదన ఎంతగా ఉంది. సో దగ్గరలో కురుక్షేత్రానికి వస్తున్నారు, మొత్తం విశ్వం అంతా ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళందరి హృదయాలు కూడా కంపించిపోతున్నాయి అనమాట. మేము కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా ఈ గోపులు కూడా అందరూ కృష్ణ బలరాముల దర్శనం చేసుకోవాలని వెళ్తున్నారనమాట. అయితే నంద మహారాజు ఏం చేస్తున్నాడు అంటే బండి నిండా వెన్నని తీసుకొని వెళ్తున్నాడు, పాలని పెరుగుని తీసుకొని వెళ్తున్నాడు. అందరు అంటారంట, ఏం చేస్తావయ్యా నువ్వు కురుక్షేత్రానికి ఇంత వెన్నని తీసుకెళ్తున్నావు, అక్కడేమైనా అమ్మేది ఉందా నీకు అనేసి అంటారంట. పోతులే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఎప్పుడు అనంగా పిల్లోడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇన్ని రోజులు వెన్న తిన్నాడా, పెరుగు తిన్నాడా, పాలు తాగాడా, ఏం మాట్లాడుతున్నావు, వాడికి కడుపు నిండా తినిపించొద్దా ఏంటి అనేసి నందమహారాజు అంటున్నాడంట. ఆ విధంగా కృష్ణ బలరాములకి వెన్నని, పాలని, పెరుగుని పెట్టడం కోసమని బండ్లు నింపుకొని వెళ్తున్నాడు నందమహారాజు. అందరూ ఉపవాసం చేయడానికి అక్కడికి వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, ఆ కృష్ణుడికి ఆ వెన్నని తినిపిద్దాము అని చెప్పేసి వెళ్తున్నారనమాట. సో అయితే అక్కడికి కుంతి మహారాణి కూడా వచ్చింది. వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళకి నమస్కరిస్తున్నారు, చిన్న వాళ్ళ దగ్గర నమస్కారాలు తీసుకుంటున్నారు, ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉన్నారు, పరస్పరం కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మీ ప్రయాణం బాగా సాగిందా, మీరు ఎలా ఉన్నారు, మీ కుటుంబ విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. దీనికంటే ముందు ఒక విషయం ఎక్కడో మిస్ చేశానని చూస్తున్నాను.
సర్లేండి, గుర్తుకు రాగానే చెప్తాను, సారీ. అయితే వీళ్ళందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, అందరూ కూడా కృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు, కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. కృష్ణ కథని వాళ్ళు చర్చిస్తూ ఉన్నారనమాట. ఇందులో సోదరి, ఎవరికి, వసుదేవుడికి సోదరి అయినటువంటి కుంతి మహారాణి కూడా తను వచ్చిందనమాట. అక్కడికి వచ్చి వాళ్ళ అన్నని కలుస్తుందనమాట. అన్నతో కలిసి వాళ్ళందరికీ వందనాలు అర్పించి తను అంటుందన్నమాట, కుంతిదేవి అంటుందన్నమాట, అన్న అనేసి పిలిచి వాళ్ళని వసుదేవుడిని పిలిచి అంటుందన్నమాట, మీరందరూ సత్పురుషులే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నన్ను చూడడానికి రాలేదు, మీరు ఎప్పుడు కూడా నాకు సహాయాన్ని ఇవ్వలేదు అనేసి అంటుందన్నమాట. ఇప్పటివరకు తను చాలా కష్టాలు అనుభవించింది, అది నిజమే. వారణావత్, తర్వాత పిల్లోడికి విషం పెట్టడము, భర్త చనిపోవడము, వాళ్ళ ఇల్లు వదిలేసి అడవిలో తిరగడము, ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించింది. పాపం తనకేం తెలిసి ఇంకా ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పి. దుర్యోధనుడు మళ్ళీ కోడల్ని పిలిచి అవమానించడము, రాజ్యాన్ని తీసుకోవడము, మళ్ళీ తర్వాత వనవాసము, అజ్ఞాతవాసము, కురుక్షేత్ర యుద్ధము, ఇంకా పెద్ద పెద్ద గొప్ప కష్టాలు ఉన్నాయి ముందు. పాపం తను ఇప్పుడు జరిగిన కష్టాలకే ఇప్పుడు అన్నకు చెప్తుందన్నమాట, అన్న మీరందరూ సత్పురుషులే, కాకపోతే నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నా దగ్గరికి మీరు ఎవ్వరు కూడా రాలేదు అనేసి తను అంటుందన్నమాట. అసలు అంటే తను పోయినటువంటి కష్టకాలంలో తను ఏమంటుంది అంటే, అసలు నన్ను నేనే కోల్పోయాను, మీరెవరు కూడా రాకపోయేసరికి అసలు మీ మీద ఉన్న కోరికలన్నీ కూడా పోయాయి. అంటే ఆశ ఉంటుంది కదా, అయ్యో ఆపదలో ఉన్నప్పుడు అన్న వస్తాడా, నాన్న వస్తాడా, ఫ్రెండ్ వస్తాడా, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు, హెల్ప్ చేస్తారని ఉంటుంది కదా. సో దాంతో నాకున్న కోరికలన్నీ కూడా పోయాయి అనేసి అంటుంది. సరేలే, మీరందరూ మంచి వాళ్ళే, మీ తప్పు లేదు, నాకే దైవం అనుకూలించలేదు, నా టైం బాగాలేదు, నాకు దైవం అనుకూలించక మీరందరూ రాలేదులే అనేసి తను అంటుందన్నమాట. టైం బాగాలేకపోతే, భగవంతుడు సహకరించకపోతే సోదరుడేం కర్మ, అమ్మ నాన్న పిల్లలు భర్త అందరూ కూడా మర్చిపోతారు, సో నా టైమే మంచిగా లేదు అనేసి కుంతి మహారాణి అనేసి అంటుంది అనమాట. అప్పుడు వసుదేవుడు అంటున్నాడు అనమాట చెల్లితో, చెల్లి నువ్వలా మా మీద కోపం తెచ్చుకోకు, అయ్యో నీకు తెలీదా ఏంటి, మేము కూడా ఆ సమయంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఆ క్రూర కంసుడి చేతిలో ఎన్ని కష్టాలు పడ్డామో నీకు తెలీదా అనేసి అన్న చెప్తున్నాడు అనమాట. మేము సామాన్యులము, సత్పురుషులు అనేసి అనింది కదా, మేము సామాన్యులము, విధి చేతిలో కీలు బొమ్మలము, విధి ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆడాలి. సో అంతా అందరి యొక్క కీ ఎవరి చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది, ఆయన ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆడుతాము, మేమంతా సామాన్యులము అనేసి అంటున్నాడు అనమాట. మేమందరము ఎప్పుడు అంటే నేను దేవదేవుడి నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళము కంసుడి చేతిలో పీడింపబడ్డాము, తర్వాత ఎట్టు పడితే అటు పారిపోయాము, ఎవరము ఎక్కడ ఉన్నామో తెలియదు, తల దాచుకోవడానికి ఆశ్రయం లేక ఎవరికి తోచినట్టుగా వాళ్ళందరము కూడా నానా రకాలుగా నానా దిక్కుల్లో పారిపోయాము, అలాంటి దుస్థితిలో మేమున్నాము అని చెప్పేసి అన్న చెల్లికి చెప్తున్నాడు. పాపం తెలుసు, కాకపోతే అన్నం చూడగానే తన హృదయాన్ని తను బయట పెట్టింది. సో అన్న కూడా చెల్లిని చూడగానే చెప్తున్నాడు అనమాట, చెల్లెమ్మ మేమేమి ఇక్కడ సుఖంగా లేవమ్మా, చెరసాలలో ఉన్నాము, పుట్టిన పిల్లలందరినీ పోగొట్టుకున్నాము, పుట్టినరోజే కంసుడు వచ్చి చంపేశాడు, పోనీ ఒకడన్నా ఉంటాడంటే వాడిని తీసుకొచ్చి గోకులంలో వదిలేశాము, మేము కూడా కష్టాల్లో ఉన్నాము, ఉన్న వాళ్ళందరూ కూడా బంధువులు, మిగిలిన భార్యలు, మిగిలిన వాళ్ళందరూ కూడా తలదాచుకోవడానికి ఎటో అటు వెళ్ళి వాళ్ళు తలదాచుకుంటున్నారు. సో భగవంతుడి యొక్క అనుగ్రహం ఇప్పుడు మా పైన ఉంది కాబట్టి ఎలాగో ఒకలాగా అందరము ఇప్పుడు కలిసి ఏమంటారు ఒక ఇంటి కిందికి, ఒక చెత్త కిందికి వచ్చాము అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. ఆ విధంగా ఎలానో ఒకలాగా ఇండ్లకు చేరాము అనేసి చెప్తున్నాడు అనమాట. అక్కడికి ఇంకా చాలామంది వచ్చారంట. ఎవరెవరు వచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి వసుదేవుడు, ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా రాజులందరినీ సన్మానించారనమాట. కృష్ణుని దగ్గరికి వచ్చి వాళ్ళందరూ పరమ ఆనంద పొందారు, సంతృష్టి చెందారనమాట. అక్కడికి
భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆమె పుత్రులు, పాండవులు, వారి పత్నులు, కుంతిదేవి, సంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, మహానీయుడగున అగ్నజిత్తు, పురజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దుష్టకేతువు, కాశీరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, మాద్రుడు, కేకేయుడు, యుధామాన్యుడు, సుశర్మ, బహ్లిక, వాళ్ళ యొక్క అనునాయులు అంటే వాళ్ళ ఫాలోవర్స్, తర్వాత వాళ్ళ యొక్క పుత్రులు, తర్వాత ధర్మరాజు ఆయన యొక్క ఫాలోవర్సు, తర్వాత ఈ పాండవుల యొక్క పత్నులు, వీళ్ళందరూ కూడా వచ్చి కృష్ణుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారనమాట. కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని వాళ్ళు పులికిస్తూ ఉన్నారు, విస్మృతులైపోతూ ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా కృష్ణ బలరాముల్ని సత్కరిస్తున్నారు, యథావిధిగా సన్మానిస్తున్నారు, వాళ్ళని అర్చిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తున్నారు. ఈ వృష్ణివంశీయులందరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నారనమాట. వీళ్ళందరూ కలిసి భోజపతిని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆహా, మీది ఎంత అదృష్టము, ఎవరు ఉగ్రసేనుల వారిని కీర్తిస్తున్నారనమాట. మీరు ఎంత అదృష్టవంతులండి, మహాయోగులకి కూడా దుర్లభమైనటువంటిది సాక్షాత్ కృష్ణుడి యొక్క దర్శనము. అలాంటి సాక్షాత్ కృష్ణుడి యొక్క దర్శనము నిరంతరము మీకుంది అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. అసలు మీ జన్మ సార్థకమైపోయింది, మీరు నరులందరిలో కూడా గొప్పనైన వాళ్ళు అనేసి చెప్తున్నారు. మీ యొక్క యశస్సు ఎంత గొప్పది అంటే అసలు చెప్పలేము, అంత గొప్ప యశస్సు కలిగినటువంటి వాళ్ళు మీరు అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారు అంటే మీరు ఎంత అదృష్టవంతులంటే కృష్ణుడు సాక్షాత్ మీ దగ్గరే ఉంటారు అనేసి చెప్తున్నారు. మీరు ఎన్ని జన్మల నుంచి ఈ తపస్సు చేశారో, ఎన్ని జన్మల తపస్సు చేసిన యోగి పుంగవులకి కూడా ఇది పరమ దుర్లభమైనటువంటిది. అలాంటి పరమ అదృష్టాన్ని మీరు పొందారు అనేసి చెప్తున్నారనమాట. ఆ అదృష్టము మీకే దక్కింది అనేసి అంటున్నారనమాట. ఇంకా మీరు ఎంత అదృష్టవంతులంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఏమంటున్నారంటే మీరు మీ ఇంట్లో తను పుట్టాడు, అవునా కాదా, మీరు మీ యొక్క అదృష్టం వలన మీ ఇంట్లో తను పుట్టాడు, తను ఏం చేస్తున్నాడు, మీరు ఆయనతో కలిసి తిరుగుతారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి కూర్చుంటారు, కలిసి లేస్తారు, కలిసి విహరిస్తూ ఉంటారు. అలాంటి ఆ దివ్యమైనటువంటి ఏదైతే మీకు ఆ అదృష్టం ఉందో ఆ అదృష్టం మీకే దక్కింది అనేసి వాళ్ళు అంటున్నారనమాట. మరి ఆయన ఎంత గొప్ప అయినో ఆ విషయం కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే వేద మంత్రాలు ఎవరిని కీర్తిస్తున్నాయి, సాక్షాత్ శ్రీకృష్ణుని కీర్తిస్తున్నాయి. మరి ఈ వేద అధ్యయనం అంతా చేసిన తర్వాత ఎవరిని స్మరించాలి, కృష్ణుడిని స్మరించాలి. కృష్ణుడి యొక్క పాద పద్మాలని కడిగినటువంటి గంగ సమస్త లోకాలన్నింటినీ కూడా పరమ పవిత్రం చేస్తోంది. అలాంటి కృష్ణుడు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ లోకంలో అవతరించాడు, ఎంత పరమ దుర్లభమైనటువంటి విషయము, ఆయన పాదార విందాల యొక్క భాగ్యము మీకు దక్కింది అనేసి చెప్తున్నారనమాట. మీ యొక్క అదృష్టం ఉంది కాబట్టి వివాహ బంధం వలన ఈ యదువంశీయులతో మీకు సంబంధం ఏర్పడింది, రక్త సంబంధం ఏర్పడి మీ ఇంట్లో కృష్ణుడు, సాక్షాత్ కృష్ణుడు అవతరించాడు అనేసి తను చెప్తున్నాడు అనమాట. అసలు మీరు ఎంత అదృష్టవంతులండి అనేసి అంటున్నాడు. ఆది పురుషుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు అతను మీ వంశంలో జన్మించాడు అనేసి అంటున్నాడు. సో మీకు అలాంటి వాళ్ళకి ఇంకా పాతకాలు ఏముంటాయి, పాపం ఏముంటుంది, అవునా కాదా, అలాంటి వాళ్ళకు పాతకం ఏముంటుంది, వాళ్ళు పుణ్యజీవులు, ఎన్నో జన్మలు తపస్సు చేశారు కాబట్టి భగవంతుడు సాక్షాత్ వాళ్ళ వంశంలో తను జన్మించాడనమాట. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మస్థితి, అది బ్రహ్మభూత స్థితి అనేసి వీళ్ళందరూ కూడా ఉగ్రసేనుల వారిని పొగుడుతూ ఉన్నారనమాట. అందరూ కూడా కృష్ణునికి వందనాలు అర్పిస్తున్నారు, కీర్తిస్తున్నారు. అయితే ఇంతలోకే మన నంద మహారాజుల వారు వచ్చారనమాట. నంద మహారాజు ఎలా వచ్చారు, ఆ ఎడ్ల బండి నిండా అవన్నీ తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే నంద మహారాజు వస్తున్నారో ఆయన రాకని చూసి వసుదేవుల వారంట పరిగెత్తారంట నంద మహారాజుని
కలవడం కోసం అని చెప్పేసి గబగబా అని పరిగెత్తాడంట. పరిగెత్తి నందమహారాజుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడంట. యశోదమ్మ, తర్వాత గోపికలు, మిగిలిన గోపులు, గోపబాలులు, పెద్ద గోపికలు, చిన్న గోపికలు అందరూ కూడా వచ్చారు కృష్ణ బలరాముల యొక్క దర్శనం చేసుకోవడం కోసమని. అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు చూసుకొని పులకించిపోతున్నారు. వాళ్ళని వాళ్ళు చూసి మైమరిచిపోతూ ఉన్నారనమాట. నందమహారాజుని చూసినప్పుడు ఈ వసుదేవుడు పులకించిపోయి నందమహారాజు కలవడానికి వచ్చాడు. అలానే యశోదమ్మని చూడగానే దేవకి ఇంకా రోహిణి అమ్మ వాళ్ళిద్దరు కూడా వచ్చారంట. వచ్చి యశోదమ్మని ఆలింగనం చేసుకుంటారంట. యశోదమ్మ తను వెళ్తూ తన దృష్టి ఎటువైపు లేదు, తను ఎవరిని చూడాలనుకోవట్లేదు. తన కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాయి ఆ కృష్ణుడి గురించి, రామ శ్యామ గురించి ఎలా వెతుకుతుంది తను ఏమీ పట్టించుకోవట్లేదంట. అలా స్తబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరొచ్చి బాగున్నావా అని అడిగితే కాళ్ళు మొక్కితే కూడా తను తిరిగి చూడట్లేదు. అలాంటి ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి ఆ కృష్ణ బలరాములు ఇద్దరిని తీసుకొని తన ఆలింగనం చేసుకొని 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా తన ఒళ్ళో కూర్చోపెట్టుకుందంట. తన కన్నీటితో తడిపేస్తుంది. ఆచార్యులు చెప్తున్నారనమాట, కృష్ణ బలరాములు అంత పెద్దవాళ్ళు అయిపోయారే, యశోదమ్మ ఒళ్ళో కూర్చోవడం ఏంటి, ఇదేమైనా బాగుందా అంటే ఆ యశోదమ్మ యొక్క వాత్సల్యానికి ఎప్పుడైతే గోకులాన్ని వదిలిపెట్టి బృందావనాన్ని వదిలిపెట్టి మథురాకి వెళ్ళారో ఆ 10 సంవత్సరాల పిల్లల్లాగా మారిపోయారంట. ఆ థాట్ బాట్ ఏదైతే ఉందో, కిరీటము, తర్వాత రాజరికపు వస్త్రాలు, అవన్నీ కూడా యశోదమ్మకి కుచ్చుకునేలాగా అలా లేరంట. వాళ్ళిద్దరూ కూడా ఆ యశోదమ్మ వాత్సల్యానికి వాళ్ళ హృదయంలో నుంచి తల్లి ప్రేమ ఉప్పొంగి అమ్మ యొక్క ప్రేమని స్వీకరించడం కోసం గాను వాళ్ళిద్దరు కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయారంట. వాళ్ళిద్దరు కూడా ఒళ్ళో కూర్చొని యశోదమ్మ యొక్క ప్రేమని అనుభూతి పొందుతున్నారనమాట. యశోదమ్మ వాళ్ళిద్దరిని తనివి తీరా చూస్తుంది. పాపం కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. వాళ్ళిద్దరిని చూడలేకపోతుంది అనమాట. తను ముద్దాడుతోంది, మాట్లాడుతోంది. తను ఏ విధంగా అయితే బృందావనంలో కృష్ణ బలరాములు ఉన్నారో అదే అనుభూతిని తను పొందుతూ ఉందన్నమాట. అప్పుడు దేవకి ఇంకా రోహిణి ఇద్దరు వస్తారనమాట. వచ్చి చెప్తారనమాట, రోహిణి మాత ఎలాంటి పరిస్థితుల్లో, తను గర్భవతి, తనకి అక్కడ తల దాచుకోవడానికి ఆ స్థలం లేక తను బృందావనానికి నందగోపుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిందే అది అని చెప్తుందనమాట. మీరు పరమా ఏమంటారు, మీకు మేము చాలా రుణపడి ఉన్నాము. మీరు లేకపోతే మా జీవితాలు ఏమైపోయేవో, మా పిల్లలు ఎలా ఉండేవాళ్ళో, అసలు నిజమైన తల్లిదండ్రులు అంటే మీరే, మేము కాదు, ఈ ఇద్దరు పిల్లలు మీ సొత్తు అని చెప్పేసి దేవకి ఇంకా రోహిణి మాత ఇద్దరు వచ్చి యశోదమ్మకి కృతజ్ఞతలు చెప్తున్నారు. యశోదమ్మ అసలు తలెత్తి తిరిగి వాళ్ళిద్దరిని చూడని కూడా చూడలేదంట, చెవు పెట్టి వినని కూడా వినలేదంట. అప్పుడు రోహిణి దేవి ఇంకా దేవకి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళిద్దరు లేదు ఇప్పుడు యశోదమ్మ సామాన్యమైన స్థితిలో లేదు తను అని చెప్పేసి ఇద్దరు సైగలు చేసుకొని వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా అమ్మ ఒడిలో కూర్చోపెట్టుకొని వెన్న తినిపించే విధంగా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఆ యశోదమ్మ ఒడిలో కూర్చొని తనివి తీరా అమ్మ యొక్క ఆ ప్రేమని ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క ఆలన పాలని అమ్మకి ఇచ్చారనమాట. ఎన్ని సంవత్సరాల విరహ వేదన ఇది. అమ్మ ఏడుస్తూ వంట చేయడం మానేసింది. ఇంట్లో అంతా బూజు పట్టిపోయింది. ఇప్పటి వరకు వంటనే చేయలేదు. అలాంటి తల్లి పిల్లల మీద బెంగ పెట్టుకొని ఉంది. ఇప్పుడు కృష్ణుడు కనిపించగానే తను ఎవరితో ఏం మాట్లాడుతుంది, ఎవరిని ఏం చూస్తుంది, ఎవరితో ఏం పలకరిస్తుంది ఆ తల్లి, అవునా కాదు? సో ఆ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉన్నారనమాట. గోపికలు అందరూ కూడా వచ్చారు. అక్కడి నించొని కృష్ణుని చూస్తూ ఉన్నారనమాట. కృష్ణుని చూస్తూ ఉన్నారు. పాపం కృష్ణుడిని వాళ్ళు చూస్తున్నారని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని వాళ్ళ హృదయంలో అదొక బాధ. పక్కకే బలరాముల వారు కూడా ఉన్నారు, చూస్తున్నారు. బలరాముని చూసి మళ్ళీ చూడనట్టుగా ఉంటున్నారనమాట. సో బలరాముల వారు ఆ గోపికలు అందరినీ కూడా చూస్తూ సరే అని చెప్పేసి నెమ్మదిగా బలరాముల వారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాము అనేసి చూస్తున్నారనమాట. ఎప్పుడైతే యశోదమ్మ శాంతిస్తుందో అప్పుడు బలరాముల వారు నెమ్మదిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళందరితో కూడా కలుస్తూ ఉంటారు. అదే సమయంలో కృష్ణుడు కూడా లేస్తాడనమాట. అమ్మ ఒడిలో నుంచి లేచి మిగిలిన వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉంటాడనమాట. యశోదమ్మ అప్పుడు నెమ్మదిగా వీళ్ళందరితో కలుస్తూ ఉంటుందన్నమాట. సో
ఆ సమయంలో ఈ గోపికలందరూ కూడా కృష్ణుడిని కృష్ణుడితో ఏకాంత ప్రదేశానికి వెళ్తారనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాల్లో భగవంతుడి ఈ ఈ గోపికలందరూ కూడా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగంతో కృష్ణుని దర్శిస్తూ ఉన్నారనమాట. కళ్ళతోనే కృష్ణుడి యొక్క రూపాన్ని తాగేస్తున్నారు, కళ్ళతోనే కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటూ ఉన్నారనమాట. కృష్ణుడు అంటాడు, మీ అందరికీ నా పైన చాలా కోపం ఉండే ఉంటుంది అనేసి అంటారనమాట. ఒక్క క్షణం కంటిన్యూ కాల్ వస్తుంది, సారీ. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని వాళ్ళ కళ్ళతోనే ఆలింగనం చేసేసుకుంటున్నారు హృదయాల్లో. వాళ్ళ విరహ వేదన ఎలాంటిది అయితే కృష్ణుడు అంటున్నాడనమాట, మీరందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారా అనేసి కృష్ణుడు నెమ్మదిగా మాట్లాడడానికి మొదలు పెడుతూ ఉన్నాడనమాట. నిజంగా చెప్పాలి అంటే ఈ ప్రేమలో విరహం అనేది కూడా తీయనైంది. ఎందుకు అంటే కలిసి ఉన్నప్పుడు కంటే ఎక్కువగా ఇంకా విరహంలో వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటామన్నమాట. అంటే మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేసుకుంటారు, అలా కాదు, వాళ్ళపైన ఇంకా ప్రేమ అనురాగం పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాను అనేసి ఒక కారణం చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఎవరైతే దేవకి వసుదేవులు ఉన్నారో మరి వాళ్ళతో కూడా నేను సమయాన్ని గడపాలి కదా, మరి ఈ రాజ్య పాలన చూడాలి, అసురులని సంహరించాలి, ఎన్నో విషయాల సాకులన్నీ తను చెప్తూ ఉన్నాడనమాట. అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే, మీ అందరికీ నేను గుర్తున్నానా, నేను శత్రువులను చంపడం కోసమే వెళ్ళాను, బంధువులతో కాలం గడపడానికి ఇన్ని రోజులు నేను దూరంగా ఉన్నాను అనేసి తను అంటాడనమాట. ఇంకేమంటాడంటే, అంటే నేను మోసం చేశాను మిమ్మల్ని అని చెప్పేసి నన్ను మీరు మోసగాడిగా అనుకోవద్దే ప్లీజ్ అనేసి అంటున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, ఇది విధి, మనము కలవడము ఇంకా విడిపోవడం ఏదైతే ఉందో ఇది విధి లిఖితమైనటువంటిది. ఏ విధంగా అయితే గాలి దుమారం వస్తుంది కదా, గాలి దుమారం వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతూ ఉంటుంది, అక్కడ ఆకులు, అలము, తర్వాత తీగలు, తర్వాత చిరిగిపోయిన బట్టలు అన్నీ కూడా ఒక దగ్గరికి దుమ్ము దుసారంతో కలిసిపోతాయి, దగ్గరికి వస్తాయి. అలానే మళ్ళీ గట్టిగా గాలి వస్తే అవన్నీ కూడా చెదిరిపోతాయి. ఆ విధంగా భగవంతుడి యొక్క ఈ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మనం అందరం కూడా ఎప్పుడు కలవాలి, ఎప్పుడు విడిపోవాలి, కొన్ని రోజులు కలిసి కొన్ని రోజులు విడిపోయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు మీరు నా పట్ల చాలా విశేషమైనటువంటి ప్రేమని కలిగి ఉన్నారు అనేసి తను చెప్తున్నారంట. అంటే ఈ విరహం వల్ల మీ యొక్క ప్రేమ ఇంకా పెరుగుతుంది అనేసి తను చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక తర్వాత ఈ పృథ్వీ, ఆకాశము, జలము అని చెప్పి ఏదో ఒక ఫిలాసఫీ చెప్దాము అని చెప్పేసి మొదలు పెట్టినాడు. అప్పుడు గోపికలు, చెప్పు, ఇంకేం చేస్తావులే, నువ్వు బృందావనాన్ని వదిలి వెళ్ళినప్పుడు కూడా ఆ రాసలీల కంటే ముందు కూడా ఒక గొప్ప ఫిలాసఫీ చెప్తాడనమాట. మీరు ఇలా చేయడం మంచిది కాదు, మీరు మీ ఇల్లుని, మీ పిల్లల్ని, మీ భర్తల్ని, మీ ఇంటిలో పనులని అన్నిటినీ వదిలిపెట్టి ఈ సమయంలో నా దగ్గరికి రావడం మంచిది కాదు అని గొప్ప ఫిలాసఫీ చెప్పాడు. అయిపోయిందా? తర్వాత గొప్ప ఫిలాసఫర్ అయినటువంటి ఉద్ధవుని కూడా పంపించి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కృష్ణుడు మళ్ళీ ఇంకో కొత్త ఫిలాసఫీ చెప్తున్నారు అని చెప్పేసి గోపికలందరూ నవ్వేసుకుంటారనమాట. అంటే వాళ్ళ యొక్క హృదయంలో ఒకటే ఒక కోరిక ఉంది, ఏంటి అంటే కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కృష్ణుని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట, కృష్ణుని బృందావనానికి రమ్మనేసి. మరి వాళ్ళ హృదయంలో ఉప్పొంగిపోయేటటువంటి ఆ ప్రేమతో ఉన్నటువంటి ఆ హృదయాలని తను కాదనలేడు కదా. ఆ విధంగా ఈ గోపికలందరూ కూడా ఆ కృష్ణుడికి మళ్ళీ ఏదైతే రాజవేషంలో ఉన్నాడు కదా, ఆ రాజవేషంలో ఉన్నటువంటి కృష్ణుడిని గోప బాలుడిగా తనని అలంకరిస్తారనమాట. మళ్ళీ పూలతో టర్బన్ కడతారు, మళ్ళీ ఆయన ముఖం పైన గోపీచందంతో అలంకరిస్తారు, వనమాలని ఆయన మెడలో వేస్తారు, ఆయనకి మళ్ళీ కొమ్ము బుర్రను అవన్నీ కూడా అందిస్తారనమాట. ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి కృష్ణుణ్ణి ఆ విధంగా అలంకరించి ఒక రథాన్ని ఏర్పరుస్తారనమాట ఈ గోపికలందరూ. ఆ రథం మీద కూర్చోపెట్టుకొని కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకొని వెళ్తారు. వాళ్ళ హృదయమే బృందావనము, వాళ్ళ హృదయంలోనికి భగవంతుని తీసుకొని వెళ్తున్నాడు.
ఆ విధంగా ఈ కురుక్షేత్రంలో అక్కడి నుంచి ఈ గోపికలు ఆ ద్వారకాలో ఉన్నటువంటి ద్వారకాధీశుడి కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకెళ్తున్నారు. అదే రథయాత్ర. మనము రథయాత్ర రోజు పూరి జగన్నాథుడికి సెలబ్రేట్ చేసేటటువంటి ఏదైతే రథయాత్ర ఉందో అదే రథయాత్ర రోజు అనమాట. పూరి జగన్నాథుడి మందిరంలో ఉన్నటువంటి జగన్నాథుడేమో ద్వారకా, గుండీచా మందిరమేమో బృందావనము. గోపికలందరూ వాళ్ళు ఆ బృందావనానికి కృష్ణుని తీసుకెళ్ళడం అన్నమాట. అందుకే ఆ రోజే, ఆ తిథి రోజే ఇప్పటికీ కూడా ఆ రథయాత్రను జరుపుకునే ఆనవాయితీ మనకు ఉందన్నమాట. సో జై జగన్నాథ్. ఇంకా వీళ్ళందరూ కృష్ణుని అడుగుతూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే మేము ఈ సంసారంలో చిక్కుబడి ఉన్నాము అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా సంసారంలో చిక్కుబడి ఉన్నారా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తలంపు ఏంటి, ఎప్పుడు కృష్ణుడిపైనే, కృష్ణుడినే తలుస్తూ ఉంటారు. వాళ్ళకి కృష్ణుడు కానటువంటిది ఇంకొకటి తెలియనే తెలియదు. అసలు అన్యమైంది వాళ్ళకి తెలియనే తెలియదు. వాళ్ళ జీవితమే కృష్ణ. వాళ్ళు తిండి మానేశారు, నిద్ర మానేశారు, ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా వదిలేశారు. ఈ శరీరంలో నుంచి ప్రాణాలు వెళ్ళిపోతే కృష్ణుడు మళ్ళీ వస్తా అన్నాడు కదా, మళ్ళీ వస్తాను అంటే కృష్ణుడిని ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రాణాలని శరీరంలో కలిపి ఉంచడం కోసంగానే వాళ్ళు శ్వాసను తీసుకుంటున్నారంట. అలాంటి గొప్ప భక్తులు మరి వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే, మేము ఎప్పుడూ కూడా మీ పాద పద్మాలనే మేము వేడుకుంటూ ఉండాలి, మీ పాద పద్మాల పట్లనే మా హృదయం ఆకర్షితులై ఉండాలి, మా హృదయాలు ఎప్పుడు మీ యొక్క పాద పద్మాల పైనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భగవంతుని కోరుకుంటూ ఉన్నారనమాట. నీ పాద పద్మములను మేము స్థిరంగా ధ్యానించేలాగా మా ఏడ దయ చూపండి అనేసి వాళ్ళు వేడుకుంటున్నారనమాట. అదొక్కటే మాకు సాధ్యం అవ్వాలి, ఇంకేది అవసరం లేదు, ఇంకే కర్మ కూడా మేము చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారనమాట. ఈ సంసార కూపం ఏదైతే ఉందో ఈ సంసార కూపం నుంచి మమ్మల్ని బయటకి తీయండి అనేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. అయితే మరి బృందావనానికి ఎందుకు వెళ్ళడము, మీరందరూ ద్వారకాకి రండి అని చెప్పేసి కృష్ణుడు ఆహ్వానం ఇస్తే కూడా వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించారంట. అది వాళ్ళకి గోపికలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ తలపాగలో నెమలి పింఛం పెట్టుకొని వేణువుని ఊదేటటువంటి కృష్ణుడి పట్లే వాళ్ళకి ఆకర్షణ, వాళ్ళకి అలాంటి కృష్ణుడే కావాలి అనమాట. అందుకే మీరు బృందావనానికి రండి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కృష్ణుడిని ప్రాధేయపడుతూ ఉన్నారనమాట. వాళ్ళు భగవంతుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి ద్వారకాధీశగా వాళ్ళు చూడాలని అనుకోవట్లేదు. బృందావనంలో ఉన్నటువంటి ఆ నెమలి పింఛం పెట్టుకున్నటువంటి ఆ కృష్ణుడిని వాళ్ళు చూడాలి అనేసి అనుకుంటున్నారనమాట. అందుకే వాళ్ళని వాళ్ళ రథంలో కూర్చోపెట్టుకొని కృష్ణుని బృందావనానికి తీసుకెళ్తున్నారనమాట. జై హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగుంది మాతాజీ. బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత గోపికలు కృష్ణుని కలిసారు. అసలు యశోదమ్మ కృష్ణుని కలిసింది. అసలు వాళ్ళు ఇంకా మేము చూడలేమేమో అని అనుకున్న టైంలో ఇంకా ప్రాణాలు వెళ్ళిపోతాయి అనే సమయంలో ప్రాణాలు నించోబెట్టడానికి ఏదో ఒక మాయ చేస్తాడు. అదే బాగుంది. జగన్నాథ్ పూరి మాతాజీ ప్రభు ఒక్కళ్ళు వెళ్ళారా ఏంటి? ఒక్కళ్ళే వెళ్ళారా? ఒక్కరే వెళ్ళారు. అంటే ఒక స్కూల్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ వాళ్ళని తీసుకొని